పూర్వీకులు మన తాతలు ముత్తాతలు ఈ దేశాన్ని పరిపాలించారు. గౌతమ్ బుద్ధుడు కావచ్చు, అశోక చక్రవర్తి కావచ్చు, సాహు మహారాజు, వీళ్ళంతా ఈ దేశాన్ని పరిపాలించారు. మనం మరలా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం అని చెప్పేసి ఆ జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మిత్రులు, నేను ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఈ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె కాశ్మీర్లో ఓ పెద్ద దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్తా ఉన్నప్పుడు అక్కడున్న పండితులందరూ నాకు ఎదురొస్తున్నారంట. బ్రాహ్మణ పండితులందరూ ఎదురొస్తుంటే నా జాతి ప్రజలంతా నాకు ఎదురొస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారని ఆమెను అన్నప్పుడు ఆమె వెళ్తున్నప్పుడు సాక్షాత్ ఈ దేశ ప్రధాని ఆగాగమ్మను అని ఆపారావుని. నన్ను ఎందుకు ఆపుతున్నారు? నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, నెహ్రూ గారి కూతుర్ని, ఈ దేశానికి ప్రధానమంత్రిని, నన్ను ఎందుకు ఆపుతున్నారు?